వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ ఈ పార్టీల భవిష్యత్ ఏంటంటారు ప్రస్తుతానికి? మనది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. అంటే రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుంది సాధారణంగా. దానిలో ఒక పార్టీకి ఓటు ఎక్కువ వస్తే గెలుస్తారు, ఒక ఓటు తక్కువ వస్తే ఓడిపోతారు. అలాంటప్పుడు ఎన్నికల్లో సీట్లు ఎన్ని వచ్చినా కూడా రాజకీయంలో శూన్యం ఉండదు, పోటీ ఉండాలి ఎప్పుడు కూడా. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభావం కనిపించినా కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కానీ ఇవి రెండు నిర్మాణాత్మకమైన పార్టీలుగా ఎదగాలంటే అసలు ఏం చేయాలంటారు? అది వారి నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు నేను కోరేదల్లా ఒకటే, దేశంలో ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఈ లోపాల నుంచి బయటపడేందుకు మనం ఒక వ్యూహం ఉందా లేదా, దేశం పట్ల దృక్పథం ఉందా లేదా. కేవలం ఎన్నికల్లో నెగ్గటమే, ఎట్లాగొట్లా నెగ్గాక అధికారాన్ని అనుభవించటమే అన్నది కాకుండా ప్రధాన పార్టీలకి ఒక సమాజం పట్ల, దేశం పట్ల నిబద్ధత, స్పృహ ఉండాలి. ఏం జరగాలి అని చెప్పాను. రెండోది, ఈవేళ దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధి అన్నది ప్రధాన అంశం కాకపోతే వచ్చే 15-20 ఏళ్ల పాటు మిగతా ఎన్నైనా కావచ్చు, దేశం ఆర్థికంగా పెరగాలి, సంపద సృష్టి జరగాలి, ఉపాధి కల్పన జరగాలి, ఆదాయాలు పెరగాలి, అందరికి అవకాశాలు రావాలి, నైపుణ్యం అందాలి. దీని చుట్టూ రాజకీయ నిర్మాణం చేయకుండా కేవలం తాత్కాలికమైనటువంటి తాయిలాలతో, ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏమిటి, బటన్ నొక్కితే లక్షల మందికి డబ్బులు వెళ్ళిపోతే అంతే, పరిపాలన ఇంకేం అక్కర్లేదు. ఇంతకంటే ప్రమాదకరమైన ఆలోచన ఇంకోట్లేదు. కాబట్టి పార్టీలు ఈవేళ అధికారం దేనికోసం? అధికారం కోసమా? అధికారం సమాజ హితం కోసమా? అధికారం ఆర్థికాభివృద్ధిని పెంచడం కోసమా? అధికారం అందరికీ అవకాశాలు ఇవ్వడం కోసం? అధికారం సోమరితనాన్ని పెంచడం కోసం. ఆ సోమరితనం పెంచుతారని ఆ మాట. ఇప్పుడు సంపన్న దేశాల్లో కూడా ఎంతో కొంత ప్రభుత్వాలు ఆదుకోకపోతే ప్రజలు ఒప్పుకోరు. కానీ అది మాత్రమే పరిపాలన కాకుండా నైపుణ్యాన్ని పెంచి, ఉపాధి కల్పన చేసి, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచే ఏర్పాటు కావాలి. ఆ సమతూకం కావాలి. అంతేగాని మీకు సంక్షేమం ఉండాలా వద్దా అన్నది చర్చే కాదు. సంక్షేమం మాత్రమే ఉండాలి అన్న ధోరణిని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైకాపా కానీ, జాతీయ స్థాయిలో కొంతమేర కాంగ్రెస్ కానీ ఆ రకమైన భావాన్ని ప్రకటిస్తున్నాయి. కనీసం చేతలు చూపెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ, మాట్లాడాలకపోయినా కూడా. వైకాపా మాటలు, చేతలు రెండు అలాగే ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకర ధర్మం. నాకు ఏమాత్రం అనలేదు, ఏ పార్టీనా కావచ్చు. ఈ దేశంలో ఆర్థికాభివృద్ధికి ఎట్టకేలకు ఒక అవకాశం కనిపిస్తోంది వివిధ కారణాల వల్ల. దాన్ని కాపాడుకుని సంపద సృష్టిని పెంచి, ఆదాయాలు పెంచి, ఉపాధి కల్పన పెంచి, నైపుణ్యాన్ని పెంచడం ద్వారా మాత్రమే పేదరికాన్ని తొలగించగలం. అన్ని కులాలు, అన్ని వర్గాలకు కొంత అవకాశాన్ని కల్పించగలం. అంచేత ఈ విషయంలో పార్టీలందరూ కూడా దృష్టి పెట్టాలి. ఎన్నికలు ఎట్లా కొట్ట గెలవటమే, గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి గెలుస్తాం మళ్ళీ, అంతే తప్ప వేరే లేదు అసలు. ఎన్నికల్లో ఎందుకు గెలిపేందుకు? అధికారమే లక్ష్యం. మహాత్మా గాంధీ చెప్పాడు, మీకు పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్, ఒక సిద్ధాంతం లేని రాజకీయం కంటే మహాపాపం ఇంకోట్లేదని చెప్పాను. అది ఏ పార్టీ అయినా కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు. సిద్ధాంతం లేని రాజకీయం, లక్ష్యం లేనటువంటి రాజకీయం, అంతకంటే ప్రమాదం ఇంకోట్లేదు. అధికారమే పరమావధి అంటే రాజకీయం కొనసాగుతుంది చాలా మేరకు. దాని నుంచి బయటపడండి, అధికారం కోసం పోరాడండి, పోటీ పడండి, ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోండి. కానీ అధికారమే లక్ష్యమైనట్టయితే ఖచ్చితంగా దేశం ప్రమాదంలో పడుతుంది. అధికారం ఒక మార్గం, మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఒక మార్గం. ఆ రీతి దేశంలో వస్తే ఏ పార్టీ ఉన్నా కూడా ప్రజలకి న్యాయం జరుగుతుంది. అలా కాకుండా అధికారమే లక్ష్యంగా భావించినట్టయితే, అక్రమార్జనే లక్ష్యంగా భావించినట్టయితే, డబ్బులు ఖర్చు పెట్టడమే రాజకీయానికి మరి మార్గమైనట్టయితే దేశం ఖచ్చితంగా సంక్షోభంలో పడుతుంది.